నమస్కారం, నా పేరు శివాంధ్రరావు ఉన్నారు. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి అయితే మనం తెలుసుకోబోతున్నామండి. సో వీటిలో ముందుగా వచ్చేసరికి మనకి యుమాంగ్లో ఒక కొత్త సర్వీస్ అయితే యాడ్ చేస్తున్నారన్నమాట. PMMVY అని చెప్పేసి, ఓకేనండి, ప్రధానమంత్రి మాతృవందన యోజన. సో చాలామందికి తెలిసే ఉంటుందండి. గర్భిణీ స్త్రీలు అలాగే పాలిచ్చే స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 3 విడతలుగా 5,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం అనేది ఇస్తుందన్నమాట. సో చాలామందికి ఈ విషయం తెలిసే ఉంటుంది. ఈ యొక్క సర్వీస్ అనేది మనకి ఇప్పుడు యుమాంగ్లో అయితే పొందపరచడం జరుగుతుందన్నమాట. అంటే దీనికి సంబంధించిన ఈ స్కీమ్ సంబంధించిన డీటెయిల్స్ కానివ్వండి, ఫ్రీక్వెంట్లీ ఆస్క్ క్వశ్చన్స్, అంటే కొంతమందికి అనేక రకాల డౌట్స్ అయితే ఉంటాయండి. సో ఆ డౌట్స్కి ఈ యొక్క PMMVY టీమ్ ఏదైతే ఉందో సో వాళ్ళు ఆన్సర్ అయితే ఇస్తారన్నమాట. అంటే మనకి ఒక అవగాహన రావాలని చెప్పేసి ఈ యొక్క ఆప్షన్ అయితే పొందపరచడం జరిగింది. అట్లాగే ట్రైనింగ్ వీడియోస్ కూడా ఉంటాయండి మనకి, ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకేనండి, అయితే ఈ యొక్క PMMVY యొక్క స్కీమ్ అనేది ఇక్కడ నుంచి యుమాంగ్లో అయితే ఉంటుందన్నమాట. సో దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీరు యుమాంగ్ నుంచి అయితే తెలుసుకోవచ్చు అనమాట. ఓకేనండి, సో మీకు క్లియర్ అర్థమైంది కదా. సో అందరికి తెలియాలి అన్న ఉద్దేశంతో నేను మీకైతే చెప్తున్నాను. ఓకేనండి, ఇక గర్భిణీ స్త్రీలు అలాగే పాలిచ్చే స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 5,000 రూపాయలు 3 విడతలుగా పోస్ట్ ఆఫీసు అకౌంట్లో కానివ్వండి, బ్యాంక్ అకౌంట్లో కానివ్వండి, మనకి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళైతే వేయడం జరుగుతుంది. ఓకేనండి, అట్లాగే తర్వాత విషయం వచ్చేసరికి బ్యాంక్ సెలవుల గురించి అండి. మనకి బ్యాంక్ సెలవులు వచ్చేసరికి 11వ తారీఖు నుంచి ఒక 8 సెలవులు అయితే ఉన్నాయన్నమాట. సో ప్రతి ఒక్కరికి తెలియాలి అన్న ఉద్దేశంతో నేను చెప్పడం జరుగుతుంది. సో మీరు ప్లాన్ చేసుకోండి, ఈ టైంలో బ్యాంక్ వెళ్లకుండా ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే ఈ టైంలో మీరు బ్యాంక్ వెళ్తే కనుక ఇబ్బంది పడతారు అన్న ఉద్దేశంతో చెప్తున్నాను. ఓకేనండి, మనకి 13వ తారీఖున ఉగాదండి. సో చాలామంది తెలిసి ఉంటుంది, నేను ప్రత్యేకించి మీకైతే చెప్పవసరం లేదు. అట్లాగే 14వ తారీఖున వచ్చేసరికి మనకి చూడండి డాక్టర్ అంబేద్కర్ జయంతి అండి. సో ఈరోజు అయితే మనకు సెలవు అనమాట. అట్లాగే 15వ తారీఖు కూడా సెలవు అండి, హిమాచల్ డే అని చెప్పేసి మనకి ఒక సెలవు అయితే ప్రకటించారండి. ఓకేనా, అంటే 13, 14, 15 అలాగే 16 కూడా మనకి బీహు అని చెప్పేసి ఒక సెలవు అయితే ఉంది. అంటే మన ఇరు తెలుగు రాష్ట్రాల వరకు అయితే ఈ యొక్క సెలవు అయితే లేదు. ఇతర రాష్ట్రాల వరకు సెలవు అయితే ప్రకటించారు 16వ తారీఖున. బట్ మనకైతే వర్కింగ్ డే ఉంటుందన్నమాట. అట్లాగే సండే 18వ తారీఖు అయితే వచ్చిందండి, ఆ రోజు కూడా సెలవు అనమాట. అండ్ 21వ తారీఖున మనకి శ్రీరామనవమి. ఓకేనండి, సో మీకు తెలిసే ఉంటుంది. అట్లాగే 24వ తారీఖున 4th సాటర్డే అండి, ఆ రోజు కూడా బ్యాంక్ అయితే సెలవు అనమాట. అండ్ 25వ తారీఖున. ఓకేనండి, ఇట్లా మనకి 8 సెలవులు, అంటే ఇరు తెలుగు రాష్ట్రాల వారికి 7 సెలవులు అయితే ప్రకటించారు. సో మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకేనండి, సో ఈ రోజుల్లో మీరు బ్యాంక్ వెళ్తే కనుక ఇబ్బంది పడతారు. సో మీరు ప్లాన్ చేసుకోండి. ఓకేనా, అండ్ ఆ తర్వాత వచ్చేసరికి మనకి మాస్క్ లేకపోతే 1000 రూపాయలు మనకి తెలంగాణ ప్రభుత్వం అనేది విధిస్తుందన్నమాట. ఓకేనండి, సో ప్రతి ఒక్కరి విషయాన్ని అయితే గమనించాలి. ఓకేనా, అయితే మనకి ఎంతమంది ఒక జియో అయితే పాస్ చేసిందండి తెలంగాణ ప్రభుత్వము, జియో 68 అని చెప్పేసి మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకేనండి, జియో నెంబర్ 68 అనమాట. సో ఇందులో వీళ్ళు ఏం మెన్షన్ చేశారంటే కనుక ఎవరైతే మాస్క్ని ధరించకుండా రూల్స్ని అధిగమిస్తారో అట్లాంటి వాళ్ళకి సెక్షన్ 51, 60 అలాగే సెక్షన్ 188, సో దీని మీద వీళ్ళకి శిక్ష విధిస్తామని చెప్పేసి అయితే మెన్షన్ చేశారండి ఈ యొక్క జియోలో. బట్ మాస్క్ ధరించకపోతే 1000 రూపాయలు ఫైన్ విధిస్తాము అని చెప్పేసి అయితే మెన్షన్ చేయలేదు. బట్ ఇది మనకి 23 మార్చి 2021లో ఈ యొక్క జియో అయితే పాస్ చేశారు. ఓకేనండి, బట్ శిక్ష మాత్రమే విధిస్తాము అండర్ 51, 60 అండ్ 188 సెక్షన్ మీద శిక్ష మాత్రమే విధిస్తామని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. బట్ ఇక్కడైతే మనకి 1000 రూపాయలు ఫైన్ వేస్తామని చెప్పేసి అయితే చెప్పలేదు. బట్ ఇప్పుడు ఏంటంటే మనకి సోషల్ మీడియాలో ఒక న్యూస్ అయితే వస్తుందండి, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చండి. ఈ యొక్క సర్క్యులర్ అంటే ఇది జియో నెంబర్ 82 అనమాట. ఇది మనకి 11/4/2021 అయితే రిలీజ్ అయిందని చెప్పేసి అంటున్నారు. బట్ ఇక్కడ ఏంటంటే క్లియర్గా మెన్షన్ చేశారు, ఇక్కడ చూడండి 1000 రూపాయలు ఫైన్ వేస్తామని చెప్పేసి. ఓకేనండి, బట్ మిగతాదంతా ఓకే, 51, 60 అలాగే 188 సెక్షన్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. బట్ 1000 రూపాయలు ఫైన్ వేస్తామని చెప్పేసి అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. బట్ ఎందుకైనా మంచిది, మీరు జాగ్రత్తగా ఉండండి. ఓకేనండి, మాస్క్ ధరించకపోతే కనుక తెలంగాణ ప్రభుత్వ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే 1000 రూపాయలు ఫైన్ వేస్తారు. బట్ ఏదైనా కానీ మన భద్రత కోసమే. ఓకేనండి, సో మాస్క్ ధరించి జాగ్రత్తగా ఉండండి. బట్ మనకి నిజమైన అబద్ధమైన సో మనమైతే మాస్క్ ధరించాలి. ఓకేనండి, అది మన సేఫ్టీ కోసమే. ఓకేనా, సో మీకు ఈ విషయాలు క్లియర్గా అర్థమేయండి. సో మనకి కొత్తగా అయితే ఈ యొక్క జియో నెంబర్ 82 అనేది మెన్షన్ చేస్తున్నారు. బట్ మనకి మార్చిలో అయితే మార్చి 23వ తారీఖున అయితే మనకి యొక్క జియో 68 అయితే వచ్చిందండి. బట్ ఇక్కడైతే మెన్షన్ చేయలేదు, మరి చూడాలి. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చి ఉంటుందని చెప్పి అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఈ వీడియో కింద లైక్ బటన్ లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. అలాగే ఇట్లాంటి వీడియోస్ మీరు మరిన్ని చూడాలంటే కనుక ఈ వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ దాన్ని ట్యాప్ చేసి పక్కన నుంచి బెల్ బటన్ యాడ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.